హలో స్టూడెంట్స్, టుడే మనం ఏం చేద్దామంటే డిఫరెన్షియేషన్ ముందు చెప్పుకున్నాం కదా, ఫార్ములాస్ అవి చెప్పాను. ఆ డిఫరెన్షియేషన్ యొక్క వెయిటేజ్ మీరు చూసుకున్నట్టయితే 1Bలో డిఫరెన్షియేషన్ వెయిటేజ్ చూసుకున్నట్టయితే 2+4+7 అంటే 2 మార్క్స్ వస్తాయి, ఒక 4 ఒక 7 వస్తాయి ఈ లెసన్ నుంచి. సో మనం ఏం చేద్దామంటే ఈ 2 మార్క్స్లో ఇంపార్టెంట్వి ఏవైతే ఉన్నాయో ఎగ్జామ్స్కి పడే అవకాశం ఎక్కువ ఉన్న ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ని ఈ సెషన్లో కంప్లీట్ చేసుకుందాం. ఓకే, 2 మార్క్స్ ఇంపార్టెంట్ అని ఈ సెషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే f(x = x² - 3 × 4x³ + 1) దెన్ ఫైండ్ అవుట్ f'(x). మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? f(x) ఇచ్చాడు, f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, f(x) ఇస్తే f'(x) ఫైండ్ అవుట్ చేయాలి. అదే ఫార్ములా. కానీ ఇక్కడ చూడండి, మోడల్ ప్రకారం నేను తీసుకోవడం జరుగుతుంది. ఇవి యూవి మోడల్ అనమాట. సో ఫంక్షన్స్ యూ అనే ఫంక్షన్ ఇది, వి అనే ఫంక్షన్ ఇది. ఇక్కడ కూడా ఈ క్వశ్చన్లో చూసినా సరే ఇది యూ అనే ఫంక్షన్, వి అనే ఫంక్షన్. సో మనం యూవి ఫార్ములాని యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయబోతున్నాం. ఓకే, d/x ఆఫ్ యూవి, d/x ఆఫ్ యూవి ఫార్ములా ఏంటంటే u ఇంటూ d/x ఆఫ్ వి యూవి డాష్ ప్లస్ వియూ డాష్ అంటాం. అంటే ఏంటంటే u ఇంటూ d/x ఆఫ్ వి ప్లస్ వి ఇంటూ d/x ఆఫ్ యూ. యూ డాష్ అంటే తెలుసు కదా, du/dx. సో ఎందుకంటే ఇది ఎక్సెల్లో ఉంది ఫంక్షన్ కాబట్టి సో ఇలా రాయొచ్చు, లేకపోతే u ఇంటూ d/dx ఆఫ్ వి ప్లస్ v ఇంటూ d/dx ఆఫ్ u. సో రెండు ఒకటేనన్న, యూవి ఫార్ములా అన్నాం. సో ఈ ఫార్ములా అనేది ఈ రెండు క్వశ్చన్స్కి వర్తిస్తుంది, ఎందుకంటే రెండు యూవి ఫార్మేట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించి ఈ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది చేయడం జరుగుతుంది. చూద్దాం, f(x) = ఇది ఇచ్చాడు, d/x ఆఫ్ f(x) అంటే d/x ఆఫ్ f(x) అంటే f'(x). సో f'(x) = u ఇంటూ అంటే x² - 3 ఇంటూ d/x ఆఫ్ v. d/x ఆఫ్ v ఎంత? 4x³ ప్లస్ 1 ప్లస్ ఉంది కదా, ప్లస్ v ఇంటూ d/x ఆఫ్ u. v వాల్యూ ఎంత ఉంది? 4x³ ప్లస్ 1, 4x³ ప్లస్ 1 ఇంటూ d/x ఆఫ్ u. u వాల్యూ ఎంత? x² - 3, x² - 3. సో ఎంత వచ్చిందో వేసుకొని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ వచ్చేసినట్టే. x² - 3 ఉంది కాబట్టి x² - 3 రాసుకుంటాను. d/x ఆఫ్ 4x³, 4x³ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి 4 రాస్తాను. d/x ఆఫ్ x³ అంటే 3x², d/x ఆఫ్ x³ 3x², 3 ఇంటూ x², n ఇంటూ x⁻n-1. ఓకే, d/x ఆఫ్ x⁻n ఫార్ములా ఏంటి? సిన్స్ వీఆర్ యూజింగ్ ద ఫార్ములా హియర్, పక్కన సిన్స్ అని పెట్టి రాస్తాను. ఇది అయిన తర్వాత చేద్దాం, ఎందుకంటే ప్లేస్ చాలదు అనుకుంటా కదా. ప్లస్ d/x ఆఫ్ కాన్స్టెంట్ 0 ప్లస్ 4x³ ప్లస్ 1 ఇంటూ d/x ఆఫ్ x², d/x ఆఫ్ x² అంటే 2x మైనస్ d/x ఆఫ్ కాన్స్టెంట్ 0. ఓకే, రెండు ఫార్ములాలు యూజ్ చేశాను. ఆ రెండు ఫార్ములాలు నేను పక్కన కిందన మెన్షన్ చేయడం జరుగుతుంది. మెన్షన్ చేసినప్పుడు చూద్దాం. ఓకే, సో చూసినట్టయితే x² - 3 మల్టిప్లై అవుతుంది, రైట్? x² - 3తో వీటిని మల్టిప్లై చేయాలి. x² - 3 ఇంటూ 4 3s 12x². ఓకే, ప్లస్ 4x³ ప్లస్ 1 ఇంటూ 2x. సో మల్టిప్లై చేసి సింప్లిఫై చేసి ఆన్సర్ రాసుకోవచ్చు. చేద్దాం, ఎంత వచ్చిందో చూద్దాం. 12x² ఇంటూ x². సో x² ఇంటూ 12x², 12x⁴. ఓకే, మైనస్ 12 3s 36 x² ప్లస్ 4 2s 8 x³ ఇంటూ x⁴ ప్లస్ 2x.
సో ఎంత వచ్చింది 12 + 8 అంటే 20x⁴. ఇస్ ఇట్ విజిబుల్? ఎస్. సో ఆన్సర్ ఎంత వచ్చిందో రాసేస్తాను కిందన. 12 + 8 అంటే 20x⁴ మైనస్ 36x² ప్లస్ 2x అనేది ఆన్సర్ వచ్చింది. ఓకేనా? 20x⁴ మైనస్ 36x² ప్లస్ 2x అనేది ఆన్సర్ వచ్చింది. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటంటే పక్కన రాస్తాను, రాసిన తర్వాత నెక్స్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ చూస్తాం. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే నేను d/x(x⁴n) ఎక్కడ యూజ్ చేశాను? ఇక్కడ. కాబట్టి సో సిన్స్ d/dx(x⁴n) అనే ఫార్ములాని నేను ఇక్కడ యూజ్ చేశాను. d/x(x⁴n) అది ఎంత అంటే n × x⁴n-1. ఓకే, సో d/x(x⁴n). సో ప్లేస్ లేదు కాబట్టి కింద రాసుకుంటాను. d/dx(x⁴n). అబ్బో, కరోనా కదమ్మా, డస్ట్ ఎక్కువగా ఉంది. చాక్పీస్ డస్ట్ అనేది నాకు పడదనమాట. సో d/x(x⁴n) n × x⁴n-1. సో దట్ ఈస్ ద ఫార్ములా ఇక్కడ యూజ్ చేసాం. ఇంకొక ఫార్ములా ఏం యూజ్ చేసాం? d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. సో ఇంకొక ఫార్ములా ఏం యూజ్ చేసాం ఇక్కడ మనం? d/dx ఆఫ్ కాన్స్టెంట్ =0. సో ఈ రెండు ఫార్ములాలు మనం ఇక్కడ యూజ్ చేసాం ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయడానికి. ఓకే, సో ఇట్ ఈజ్ ఫస్ట్ వన్ d/dx ఆఫ్ uvని యూజ్ చేసి మనం చేసాం. నెక్స్ట్, వావ్, జరుగుతుంటే మొత్తం డస్టే వస్తుంది. నైస్. సో ఫస్ట్ ప్రాబ్లం అయింది. సెకండ్ ప్రాబ్లం కూడా ఇదే ఫార్ములా కదా. సెకండ్ ప్రాబ్లం ఏంటి? f(x) = e⁴x × x² + 1. సో d/dx ఆఫ్ uv అది కూడా. సో ఇది u, ఇది v. సో f'(x) ఫార్ములా ఏమవుతుంది? f'(x) = u × e⁴x u × v'. అదే u × d/dx ఆఫ్ v కదా. u వాల్యూ బదులు ఎంత ఉంది? e⁴x ఇంటూ d/dx ఆఫ్ v వాల్యూ ఎంత ఇచ్చాడు? x² + 1 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ v వాల్యూ బదులు ఎంత ఉంది? x² + 1 v ఇంటూ d/dx ఆఫ్ u. వాట్ ఈస్ ద u వాల్యూ? e⁴x. సో ఎంత వచ్చిందో ఆన్సర్ చేసి చూద్దాం. సో e⁴x ఇంటూ d/dx ఆఫ్ x² అంటే d/dx ఆఫ్ x² 2x. సో d/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 ప్లస్ x² + 1 ఇంటూ d/dx ఆఫ్ e⁴x. ఓకే, సో e⁴x అనేది కాన్స్టెంట్ పక్కకి తీసేద్దాం. ఓకేనా? సో e⁴x ఇక్కడ ఉంది కాబట్టి e⁴x నేను కామన్గా పక్కకి తీస్తాను అనుకోండి. కామన్ తీసేస్తే ఇక్కడ ఎంత మిగిలింది? 2x, తర్వాత x² తర్వాత +1. సో ఇది మీరు బాగా గమనించినట్టయితే a² + b² + 2ab a + b హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో దీన్ని నేను ఏ విధంగా రాస్తాను? e⁴x ఇంటూ a² + b². అంటే 1ని 1² కూడా రాసుకోవచ్చు మనం. a² + b² + 2ab 2x × 1 2x. ఓకే, సో a + b హోల్ స్క్వేర్ కదా, x + 1 హోల్ స్క్వేర్. సో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? e⁴x ఇంటూ x + 1 హోల్ స్క్వేర్ రాయొచ్చు, లేకపోతే x² + 2x + 1 వరుసగా రాసుకున్నా సరే దెర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే, అది సెకండ్ ప్రాబ్లం. సో నెక్స్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడో చూడండి. f(x) = x × e⁴x × sin x దెన్ ఫైండ్ f'(x). ఓకే, సో బాగా గమనించినట్లయితే ఇది ఏ ఫామ్లో ఉంది? f(x) = u × v × w. ఇక్కడ 3 ఫంక్షన్స్ ఉన్నాయి. సో d/dx ఆఫ్ u v w అనే ఫార్ములాను మనం ఇక్కడ యూజ్ చేస్తాం.
సో ఫార్ములా ఏంటంటే యూవి ఇంటూ d/dx ఆఫ్ డబ్ల్యూ ప్లస్ యూవి రాసాం కదా విడబ్ల్యూ ఇంటూ d/dx ఆఫ్ యూ ప్లస్ నెక్స్ట్ది యూడబ్ల్యూ ఇంటూ d/dx ఆఫ్ వి. ఏం లేదు నాన్న, యూవి రాశాను కాబట్టి d/dx ఆఫ్ డబ్ల్యూ రాశాను, తర్వాత యూడబ్ల్యూ రాశాను కాబట్టి యూవి రాశాను కాబట్టి d/dx ఆఫ్ డబ్ల్యూ, తర్వాత విడబ్ల్యూ రాశాను కాబట్టి d/dx ఆఫ్ యూ, నెక్స్ట్ యూడబ్ల్యూ రాశాను కాబట్టి d/dx ఆఫ్ వి. చేసింది ఏం లేదు, వరుసగా రాసుకున్నాను. యూవి డబ్ల్యూ, విడబ్ల్యూ యూ, యూడబ్ల్యూ వి. ఓకేనా? సో ఏబిసిలో రాసుకున్నట్లయితే ఏబిసి, బీసీ ఏ, ఏసీ బి. సో ఫస్ట్ది లాస్ట్ది మిడిల్లోది అనమాట. సో ఆర్డర్ ప్రకారం రాసుకున్నట్లయితే ఫార్ములా ఇది. సో d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. d/dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే f' అని మనకు ఆల్రెడీ తెలుసు. సో వీటిని వేటితో పోలుస్తాను, యూ వి డబ్ల్యూ, వీటిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాను అంతే. సో యూ ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ డబ్ల్యూ ప్లేస్లో ఎంత ఉంది, సైన్ ఎక్స్, అంతేనా? ప్లస్ వి ప్లేస్లో ఎంత ఉంది, ఈ పవర్ ఎక్స్, డబ్ల్యూ ప్లేస్లో సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ యూ ప్లేస్లో ఎంత ఉంది, ఎక్స్ ప్లస్ యూడబ్ల్యూ కదా, సో ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్, సో యూ ప్లేస్లో ఎక్స్, డబ్ల్యూ ప్లేస్లో సైన్ ఎక్స్, ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ అన్నమాట. ఓకేనా? సో సింప్లిఫై చేసి చూద్దాం ఆన్సర్ ఎంత వచ్చిందో మనకు ఆల్రెడీ తెలిసిపోద్ది. సో ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ d/dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. ఓకేనా? ఏం చేయలేదు, d/dx ఆఫ్ సైన్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ రాశాను, d/dx ఆఫ్ ఎక్స్ అంటే 1, d/dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్. సో మూడింటిలో ఏదైనా కాన్స్టెంట్గా ఉందేమో చూడండి, ఏదైనా కామన్ తీయొచ్చా? ఎస్, ఈ పవర్ ఎక్స్ అనేది మూడింటిలోనే ఉంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ అనేదాన్ని నేను బయటికి తీసేస్తాను. ఈ పవర్ ఎక్స్ అనేదాన్ని బయటికి తీసేస్తే ఎంత వస్తుంది, ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ అన్నమాట. సో ఇది ఆన్సర్ అవుతుంది. బాగా గమనించండి, d/dx ఆఫ్ యూవీడబ్ల్యూ అనే ఫార్ములాను ఉపయోగించి నేను ఈ ప్రాబ్లం అనేది చేయడం జరిగింది. సో యూవీడబ్ల్యూ యూ ఇంటూ, సో ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్, ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. రైట్. సో అది యూవీడబ్ల్యూకి సంబంధించిన ఒక ప్రాబ్లం. ఇంకొకటి చేద్దాం, బాగా గమనించండి, చిన్నది చేంజ్ చేస్తాను, చేంజ్ చేసి ఈ మోడల్ని ఇంకొక లెక్క చేద్దాం. ఓకేనా? సో ఏం చేద్దాం, ఈజీగా అయిపోవాలి కాబట్టి ఎక్స్ బదులు ఎక్స్ స్క్వేర్ తీసుకుంటాను ఈసారి. సో ఈసారి ప్రాబ్లం ఏంటి, ఫోర్త్ ప్రాబ్లం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఓకేనా? సో యూ ప్లేస్లో అవి మారుతాయి అంతే, యూ ప్లేస్లో ఎక్కడైతే ఉన్నాయో అవి స్క్వేర్లు రాసుకుంటాను. ఓకే, ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, ఇంకా ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఏం చేంజ్ అవుతుందో చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్, ఇక్కడ ఓకే, ఈ పవర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ d/dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎంత వస్తుంది ఆన్సర్, 2x వస్తుంది, 2x అన్నమాట. ఓకేనా? ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటుంది కదా, ఎక్స్ స్క్వేర్ సైన్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఆన్సర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో చూడండి, నేను చిన్న చేంజ్ చేశాను, ఆన్సర్లో డ్రామాటిక్ చేంజ్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు.
సో కామన్గా ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ ఉంది. సో ఎక్స్ ఈ పవర్ ఎక్స్ కామన్ తీసేస్తా, ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ ఈజ్ టేకెన్ యాజ్ కామన్. సో ఇక్కడ ఏం మిగులుతుంది, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ తీసేస్తే ఒక ఎక్స్ మాత్రమే తీసాం, ఇంకొక ఎక్స్ మిగులుతుంది కదా. కాబట్టి ఎక్స్ కాస్ ఎక్స్, ఎక్స్ కాస్ ఎక్స్, తర్వాత ఈ పవర్ ఎక్స్ పోయింది, ఎక్స్ పోయింది, కాబట్టి 2 sin x, ఓకే 2 sin x, తర్వాత ప్లస్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్ పోయింది కాబట్టి ఎక్స్ sin x మిగులుతుంది. ఓకేనా, ఎక్స్ ఈ పవర్ ఎక్స్ తీసాను, ఎందాకైతే ఈ పవర్ ఎక్స్ మాత్రమే కామన్ వచ్చింది, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్ వచ్చాయి. ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్, సో sin x తీసేస్తే ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ 2 sin x ప్లస్ ఎక్స్ sin x రాసుకోవచ్చు. ఓకేనా, సో sin x కూడా తీసారనుకోండి, ఇక్కడ ఏం రాసుకోవచ్చు, ఎక్స్ కాట్ ఎక్స్ వస్తుంది, కాస్ ఎక్స్ బై sin x, ఇక్కడ sin x లేదు కదా కాబట్టి sin x కూడా తీసేస్తే బయటికి ఎక్స్ కాట్ ఎక్స్ ప్లస్ 2 ప్లస్ ఎక్స్ మిగులుతుంది. సో ఆ ఎక్స్ కూడా తీసేస్తే ఇంకా ఏ వస్తాయిలే, 2/x ఏ వస్తాయి. సో ఓకే, దిస్ ఈజ్ ఎనఫ్, ఎంతవరకు చేస్తే చాలు, కామన్గా ఉన్న వాటిని తీసి ఆన్సర్ రాసుకున్నట్లయితే. సో దట్ ఈజ్ 4th వన్ మోడల్లో. ఈ మోడల్లో ఇది రెండోది. సో ఈ మోడల్లో చూడండి 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను మీకు, 5, 6. నెక్స్ట్ సో ఈ మోడల్లో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చాను చూడండి. y = 2x + 3/5 4x + 5, y = ax + b/cx + d, రెండు ఒకే మోడల్. ఏంటంటే ఆ మోడల్ u/v మోడల్. u/v పైనుండే ఫంక్షన్ u, కింద నుండే 2 ఫంక్షన్స్ ఉన్నాయి, u/v మోడల్ ఉంది. సో y ఇచ్చాడు కాబట్టి y' కనుక్కోమంటాడు, f(x) ఇచ్చాడు ఇందాక f'(x) కనుక్కోమన్నాడు. ఇప్పుడు y ఇచ్చాడు కాబట్టి y' ఈజ్ నథింగ్ బట్ dy/dx. సో ఎక్స్లో ఉంది కదా ఈక్వేషన్, dy/dx కనుక్కోమంటున్నాడు. సో అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. సో చేస్తే ఏమవుతుంది, dy/dx ఆఫ్ uv ఫార్ములా వేసుకుంటాను, dy/dx ఆఫ్ u/v ఫార్ములా వేస్తే, సో ఫార్ములా ఏ విధంగా చదవాలో గుర్తుపెట్టుకోండి. చూడండి, u/v ఫార్ములా బై v ఉంది కదా, బై v², ఫస్ట్ బై v², దేని నుంచి స్టార్ట్ చేస్తున్నాం చూడండి, బై v², v ఇంటూ vతో స్టార్ట్ చేస్తాం కాబట్టి బై v² v ఇంటూ dy/dx ఆఫ్ u, బై v² dy/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ dy/dx ఆఫ్ v. ఓకేనా, బై v² v ఇంటూ dy/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ dy/dx ఆఫ్ v అనమాట. ఓకేనా, బాగా గమనించినట్టయితే u/v ఫార్ములా బై v² స్టార్టింగ్ బై v² v ఇంటూ dy/dx ఆఫ్ u మైనస్ u ఇంటూ dy/dx ఆఫ్ v, అది ఫార్ములా. సో ఈ ఫార్ములాలో నేను పై వాటిని సబ్స్టిట్యూట్ చేస్తాను, y ఇచ్చాడు కదా కాబట్టి అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఈ ఫార్ములాను యూజ్ చేస్తాను కాబట్టి దీన్ని నేను బ్రాకెట్లో పెట్టుకుంటాను. సో బాక్స్లో పెట్టాను, బ్రాకెట్లో కాదు. సో dy/dx, అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, దెన్ dy/dx విత్ రెస్పెక్ట్ టు x అమ్మా. ఓకే, dy/dx కాబట్టి బై v వాల్యూ బదిలేస్తుంది 4x + 5 కాబట్టి 4x + 5 హోల్ స్క్వేర్ బై v² v ఇంటూ అంటే 4x + 5 ఇంటూ dy/dx ఆఫ్ u, u వాల్యూ ఎంత 2x + 3 మైనస్ u ఇంటూ 2x + 3 ఇంటూ dy/dx ఆఫ్ v, v వాల్యూ ఎంత 4x + 5. సో చూద్దాం, డిఫరెన్షియేషన్ అప్లై చేయడం మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఫార్ములా ప్రకారం ఆన్సర్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. సో 4x + 5 ఇంటూ dy/dx ఆఫ్ 2x అంటే 2 వస్తుంది. ఓకే, dy/dx ఆఫ్ x 1 కదా కాబట్టి 2 ప్లస్ dy/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 మైనస్ 2x + 3 ఇంటూ dy/dx ఆఫ్ 4x 4 వస్తుంది ప్లస్ 0, dy/dx ఆఫ్ కాన్స్టెంట్ 0 కదా, బై 4x + 5 హోల్ స్క్వేర్ అన్నట్టు.
ఓకే, సో మల్టిప్లై చేసి సింప్లిఫై చేసేద్దాం, ఆన్సర్ అయిపోయినట్టే. సో ఎంత వస్తుంది, 4x ఇంటూ 2 అంటే 8x ప్లస్ 10, 8x ప్లస్ 10 మైనస్ 4 డూజ్, సో 8x మైనస్, సో మైనస్ 3 ఇంటూ 4 మైనస్ 12 కదా, మైనస్ 12 అంతే కదా, మైనస్ 4 2's 8x మైనస్ 12 రైట్. సో ఎంత వస్తుంది, 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎంత, ప్లస్ 8x మైనస్ 8x క్యాన్సిల్ అయిపోతాయి, 10 మైనస్ 12 అంటే -2, -2 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్, 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, -2 బై 4x ప్లస్ 5 హోల్ స్క్వేర్. సో అది ఆన్సరు. నెక్స్ట్ దానికి పక్కన ప్లేస్ సరిపోద్దా, మేబీ చాలకపోవచ్చు కాబట్టి నేను క్యాన్సిల్ చేసుకుంటాను. సో సేమ్ ఫార్ములా, సో ఫార్ములా చేర్పడం కన్నా క్వశ్చన్ చేర్పడం ఈజీ కదా, ఎందుకంటే క్వశ్చన్ చిన్నగా ఉంది, ఫార్ములా పెద్దగా ఉంది. సో ఏం చేస్తానంటే ax ప్లస్ b బై cx ప్లస్ d కదా, సిక్స్త్ వన్ ax ప్లస్ b బై cx ప్లస్ d. సో ఆన్సర్ చేద్దాం. cx అనేది cx ప్లస్ d. సో d బై dx ఆఫ్ u బై v అంటే dy బై dx, d బై dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు బై v స్క్వేర్ బై v వాల్యూ ఎంతమ్మా, cx ప్లస్ d హోల్ స్క్వేర్ బై v స్క్వేర్ v ఇంటూ d బై dx ఆఫ్ u, d బై dx ఆఫ్ u వాల్యూ ఎంత, ax ప్లస్ b, d బై dx ఆఫ్ u మైనస్ u ఇంటూ d బై dx ఆఫ్ v, d బై dx ఆఫ్ v. అంతేనా కదా, చూసుకోండి మళ్ళీ, బై v స్క్వేర్, v ప్లేస్లో cx ప్లస్ d హోల్ స్క్వేర్, కాబట్టి v ఇంటూ cx ప్లస్ d ఇంటూ, ఓకే, u వాల్యూ ఎంత, ax ప్లస్ b మైనస్ u అంటే ఎంత, ax ప్లస్ b, d బై dx, v వాల్యూ ఎంత, cx ప్లస్ d వేసుకున్నాను. అన్నీ వేసుకొని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అంతే, ఇది స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోవడమే. సో ఎంత వస్తుంది, cx ప్లస్ d కామన్, cx ప్లస్ d, సో d బై dx ఆఫ్ ax కాబట్టి a వస్తుంది, ప్లస్ d బై dx ఆఫ్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 మైనస్ ax ప్లస్ b ఇంటూ d బై dx ఆఫ్ cx అంటే c ప్లస్ d బై dx ఆఫ్ కాన్స్టెంట్ 0, ఓకే, బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. ఓకేనా, సో మల్టిప్లై చేసి ఆన్సర్ని తెప్పించుకుందాం. సో ఏమేమి వస్తాయి, a ఇంటూ cx acx ప్లస్ a ఇంటూ d ad, ఓకే, మైనస్ acx మైనస్ acx మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కదా bc, ఓకే, బై cx ప్లస్ d హోల్ స్క్వేర్, cx ప్లస్ d హోల్ స్క్వేర్. ఆన్సర్ ఎంత వస్తుంది, సో మైనస్ acx ప్లస్ acx క్యాన్సిల్ కాబట్టి ad మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్, cx ప్లస్ d హోల్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, ad మైనస్ bc బై cx ప్లస్ d హోల్ స్క్వేర్. సో దట్ ఈజ్ సిక్స్త్ వన్. సో నెక్స్ట్ సెవెంత్ ఎయిత్ది ఏంటంటే y వాల్యూ ఇచ్చాడు, y వాల్యూ ఇచ్చి y వాల్యూ మనకిచ్చి y డాష్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అంతే. సో మనకి సంబంధించిన ఫార్ములాస్ ఏమేమి ఫార్ములాస్ ఉన్నాయో వాటిని సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో ఫార్ములా ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ 100 అంటే ఎక్స్ పవర్ 100 డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ n. సో
ఫార్ములాస్ యూజ్ చేసేద్దాం. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ కాబట్టి డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే dy/dx ఈక్వల్ టు x పవర్ n dy/x ఆఫ్ x పవర్ n dy/x అప్లై చేస్తున్నాం రెండు వైపులా. సో ఇరువైపులా మనం dy/dxని అప్లై చేస్తున్నాం. సో dy/x ఆఫ్ y dy/x ఆఫ్ x క్యూబ్ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 13 పవర్ 100. సో dy/dx అప్లై చేస్తే dy/x ఆఫ్ x పవర్ n n ఇంటూ x పవర్ n మైనస్ 1 కదా. సో n ఇంటూ x పవర్ x అంటే ఇక్కడ ఎంత x క్యూబ్ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 13 పవర్ n ఇంటూ x పవర్ n మైనస్ 1 100 మైనస్ 1. ఇక్కడతో అయిపోయిందా? ఇంకా అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ ఫంక్షన్ x కాదు, ఇదంతా xలో మళ్ళీ ఫంక్షన్ ఉంది కాబట్టి దానికి మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ అప్లై చేయాలి. సో దానికి డిఫరెన్షియేషన్ కూడా అప్లై చేయాలి మనం. dy/x ఆఫ్ x క్యూబ్ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 13. ఓకే, చేస్తే మనకు ఆన్సర్ వచ్చినట్టు. సో చేస్తే ఎంత వస్తుంది? 100 ఇంటూ x క్యూబ్ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 13 పవర్ 99. ఓకే, dy/dx ఆఫ్ దిస్ వన్. సో ఎంత వస్తుంది? 3x² ప్లస్ 6 2 12x ప్లస్ 12 అన్నమాట. ఓకే, సో దీన్ని ఇంకా సింప్లిఫై చేయాలంటే ఈ 3ని బయట తీసేయచ్చు. 3ని బయట తీసుకొచ్చేస్తే ఎంత అవుతుంది? 3 ఇంటూ 100 300 అవుతుంది ఇది. ఓకే, 300 ఇంటూ x క్యూబ్ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 13 పవర్ 99 ఇంటూ 3 బయటికి తీసుకెళ్ళిపోయాం కదా, లోపల ఏం మిగులుతుంది? ఓన్లీ x². 3 వెళ్ళిపోయింది కాబట్టి 4 3s 12 కాబట్టి 4x ప్లస్ 4. సో ఈ విధంగా సింప్లిఫై చేసి రాసుకోవచ్చు. సో ఇదే ఆన్సర్ అవుతుంది. 300 ఇంటూ x క్యూబ్ ప్లస్ 6x² ప్లస్ 12x మైనస్ 13 పవర్ 99 ఇంటూ x² ప్లస్ 4x ప్లస్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. అలానే చేసుకోవచ్చు, లేకపోతే పైదాన్నే మీరు ఆన్సర్ కింద ఉంచేసుకున్నా నో ఇష్యూస్. సో అది ఆన్సర్. సో నెక్స్ట్ వన్. సో దీనికి కూడా మనం ఏం చేస్తాం? dy/dx ఆఫ్ y. సో అప్లై బోత్ సైడ్స్, అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. dy/dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు dy/dx ఆఫ్ రూట్ 2x మైనస్ 3 ప్లస్ రూట్ 7 మైనస్ 3x అన్నమాట. సో dy/dx దీనికి చెందుతుంది, దానికి చెందుతుంది, రాసుకోవడమే. సో ప్లేస్ సరిపోవడానికి నేను కొంచెం ముందుకు రాసుకుంటున్నాను, చూసుకోండి. dy/dx ఆఫ్ రూట్ 2x మైనస్ 3 ప్లస్ dy/dx ఆఫ్ రూట్ 7 మైనస్ 3x వస్తుంది. సో dy/dx ఆఫ్ రూట్ x ఫార్ములా 1/2 రూట్ x 1/2 రూట్ x అన్నమాట. ఓకే, dy/dx ఆఫ్ రూట్ x 1/2 రూట్ x. అమ్మ ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాని నేను ఇక్కడ రాసేస్తాను. ఓకేనా, dy/dx ఆఫ్ x పవర్ n. సో ఫార్ములా ఏంటో రాయలేదు అని చెప్పి చెప్తారు కదా, సో లాస్ట్లో కానీ పక్కన కానీ రాస్తాను, చూసుకోండి. dy/dx ఆఫ్ x పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ x పవర్ n మైనస్ 1 అనేది నేను ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేసి నేను ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాను, ఈ ప్రాబ్లం. సో ఇక్కడ dy/dx ఆఫ్ x పవర్ n. సో సారీ, dy/dx ఆఫ్ రూట్ x. సో రాస్తాను, నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటంటే ఇక్కడ dy/dx ఆఫ్ రూట్ x ఈజ్ ఈక్వల్ టు 1/2 రూట్ x అన్నమాట. dy/dx ఆఫ్ రూట్ x 1/2 రూట్ x. ఓకే, ప్లస్ ఇది కూడా అంతే. ఇక్కడతో అయిపోయిందా? ఇది ఇంకా అవ్వలేదు. dy/dx ఆఫ్ రూట్ x 1/2 రూట్ x, కానీ x ప్లేస్లో ఎంత ఉంది? ఇది 2x మైనస్ 3. సో 2x మైనస్ 3కి కూడా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. dy/dx ఆఫ్ 2x 2 అవుతుంది, dy/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. సో 2x మైనస్ 3కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే 2 వస్తుంది. కావాలంటే చేసి చూసుకోండి. dy/dx ఆఫ్ 2x 2, dy/dx ఆఫ్ మైనస్ 3 ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ 0, 2 మైనస్ 0 2 వస్తుంది. ఓకే, ప్లస్ dy/dx ఆఫ్ రూట్ x ఫార్ములా ఏంటి? 1/2 రూట్ x 7 మైనస్ 3x అనమాట.
ఓకే, డివైడ్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్. తర్వాత ఈ ఎక్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి కదా, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0 మైనస్ డివైడ్ ఎక్స్ ఆఫ్ 3x 3, 0 మైనస్ 3 అంటే 3 వస్తుంది అనమాట. ఇక్కడ 2 మైనస్ 0 మీకు అంతగా ప్రాబ్లం ఉంటుంది కనుక 2 మైనస్ 0. ఓకే, డివైడ్ ఎక్స్ ఆఫ్ 2x 2, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0, డివైడ్ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ 0 మైనస్ డివైడ్ ఎక్స్ ఆఫ్ 3x 3 అనమాట. సో చేసినట్టయితే ఎంత వస్తుంది, 1/2 రూట్ అమ్మ ఇది 2 ఇంటూ రూట్ 2x మైనస్ 3 ఇంటూ 2 ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది కదా, మైనస్. సో 1 ఇంటూ 3 3/2 రూట్ 7 మైనస్ 3x. సో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఆన్సర్ ఏమొస్తుంది, 1/రూట్ 2x మైనస్ 3 మైనస్ 3/2 రూట్ 7 మైనస్ 3x అనేది ఆన్సర్ అవుతుంది. డివైడ్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ 1/2 రూట్ ఎక్స్. డివైడ్ ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ ఎంత, 1/2 రూట్ ఎక్స్ అనేది ఫార్ములా అనమాట. ఆ ఫార్ములాని యూజ్ చేసి మనం ఈ ప్రాబ్లం చేసాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, y ఈక్వల్ టు 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x దెన్ ఫైండ్ y డాష్. ఇక్కడ f ఆఫ్ x ఈక్వల్ టు సైన్ ఆఫ్ లాగ్ x దెన్ ఫైండ్ f డాష్ ఆఫ్ x. సో మనం చేసేది ఒకటే, ఏం రాస్తాం ఇక్కడ, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ రెస్పెక్ట్ టు x. సో ఎక్స్లో ఉంది కదా ఫంక్షన్, అందుకోసం డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x. సో డివైడ్ x ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు డివైడ్ x ఆఫ్ 7 పవర్ x క్యూబ్ ప్లస్ 3x. సో ఏమొస్తుంది, సో పక్కన రాసుకుంటాం, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ ఉంటుంది, తర్వాత సంగతి అది. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ. ఓకే, అది ఫార్ములా. నెక్స్ట్ ఎక్స్ అనేది ఇంకా అయిపోయిందా, దానికి కూడా మనం డిఫరెన్షియేషన్ చేయాలి. కాబట్టి డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x అనేది ఉంది. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, రాసుకుంటాను చూడండి. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ అనేది ఫార్ములా. సో ఏమీ లేదనంటే బేస్ ఈ ఉన్నట్టు లెక్క. ఓకే, సో ఏ ప్లేస్లో ఎంత ఉంది, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్, ఏ ప్లేస్లో ఎంత ఉంది, 7 ఉంది. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 7 ఉంది, కాబట్టి 7 రాసుకున్నాను. ఓకే, ఏ ప్లేస్లో ఎంత ఉంది, 7 ఉంది, కాబట్టి 7 రాసుకున్నాను. ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేస్ ఈ రాసుకున్న ఒకటి, అయిపోయిన ఒకటి. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x రాసుకున్నాను. ఓకే, సో సింప్లిఫై చేసినట్టయితే పైన ఏముందో అదే రాసుకుంటున్నాం చూడండి. 7 పవర్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇక్కడ వరకు ఓకే, ఇంటూ లాగ్ 7 ఇక్కడ కూడా ఓకే, ఇంటూ సో డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 3x² ప్లస్ డివైడ్ ఎక్స్ ఆఫ్ 3x 3. సో ఇది ఆన్సర్ అవుతుంది. సో ఇలా రాసుకున్నాం ఒకటి, లేకపోతే 3 బయటికి తీసేస్తాం సార్, రాసుకున్నాం. ఓకే, 3లోకి 7 వస్తుంది, అంతకు మించి ఏం రాదు. ఓకే, 7 ఇంటూ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఇక్కడ వరకు రాస్తే ఓకే, లేకపోతే 3 బయటికి తీసేసి రాస్తాం సార్ ఆన్సర్ అన్నా సరే, నో ప్రాబ్లం, నాట్ ఎట్ ఆల్ అని ఇష్యూ ఏం కాదు, అలా కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్, అది కూడా రాస్తాను చూడండి. సో డిఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఓకే, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1 అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1, 3 ఇంటూ ఎక్స్ పవర్ 3 మైనస్ 1 అంటే x² అవుద్ది, 3x² వస్తుంది. ఓకే,
అది సంగతి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అడుగుతుంది. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. సో చూసినట్టయితే dy dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో డిఫరెన్షియేటింగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్ విల్ గివ్స్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్ కదా, సో సైన్ ఎక్స్ కాస్ ఎక్స్, dy dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. సో ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, లాగ్ ఎక్స్ ఉంది, సో లాగ్ ఎక్స్ కూడా మనం డిఫరెన్షియేషన్ చేయాలి, కాబట్టి dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ కూడా చేయాలి మనం. ఓకేనా, సో చేస్తే ఎంత వస్తుంది, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఇంటూ dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది, కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ అనేది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. ఓకేనా, ఇది బై డాష్ కదా, సో వై డాష్, వై ఇస్తే వై డాష్ కనుక్కుంటాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కనుక్కుంటాం, అంతే, అంతకుమించి మనం చేసేది ఏం ఉండదు. సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటి, సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాస్ dy dx ఆఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఇంకా ఇంకొక ఫార్ములా ఏంటి, dy dx ఆఫ్ లాగ్ ఎక్స్, dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/x. సో ఈ రెండు ఫార్ములాస్ మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేసాం. ఓకేనా, dy dx ఆఫ్ సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఇక్కడ. ఓకే, తర్వాత dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x ఇక్కడ. ఈ రెండు ఫార్ములాస్ మనం ఇక్కడ యూజ్ చేసాం. నెక్స్ట్ ఇది ఏ పవర్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ బేసి, సో ఇక్కడ యూజ్ చేసాం. తర్వాత ఎక్స్ క్యూబ్, ఎక్స్ 3x² ఎలా వచ్చింది అనేది ఇదిగోండి n ఇంటూ x పవర్ n - 1 ఇక్కడ యూజ్ చేసాం. సో ఫార్ములాస్ని మనం ఆ విధంగా యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ సో అదే మోడల్లో ఇంకొక ప్రాబ్లం చెప్తాను చూడండి. అదే మోడల్లో సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేస్తారు, వై ఇస్తే వై డాష్ ఫైండ్ అవుట్ చేస్తారు, అంతే. ఓకేనా, అంతకుమించి ఏం లేదు. సో ఇదే మోడల్లో 11th ప్రాబ్లం చూసినట్టయితే, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చానా, ఇప్పుడు ఇది వై ఇస్తాను అనుకోండి, వై ఈక్వల్ టు లాగ్ ఆఫ్ సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x. ఓకే, సో దీన్ని చేయాలి. సో చాలా ఈజీ, మనం ఏం చేయాలి, దీనికి అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్, dy dx ఆఫ్ y, dy dx ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ లాగ్ ఆఫ్ సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x. ఓకే, చూద్దాం. dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ ఫార్ములా ఏంటి, dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, రైట్. సో చూడండి, ముందు ఫంక్షన్ ఇచ్చి తర్వాత లాగ్ ఇచ్చాను, ఇక్కడ లాగ్ ఇచ్చి తర్వాత ఫంక్షన్ ఇచ్చాను, అంతే తేడా. dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x కదా. సో dy dx ఆఫ్ y అంటే y డాష్ ఈజ్ ఈక్వల్ టు dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ అంటే 1/x, ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x. ఓకే, ఇదైంది dy dx ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x. తర్వాత దానికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి కదా, dy dx ఆఫ్ డిఫరెన్షియేటింగ్ దిస్ వన్ సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x. సో ఎక్స్ కూడా డిఫరెన్షియేషన్ చేయాలి కదా, ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి కూడా డిఫరెన్షియేషన్ చేయాలి. ఇలాగే అందుకే ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ ఉంది కాబట్టి దానికి డిఫరెన్షియేషన్ చేసాం. అలాగే దీనికి కూడా లాగ్ ఎక్స్ 1/x, ఎక్స్ ప్లేస్లో సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x ఉంది కాబట్టి సీకెండ్ ఎక్స్ ప్లస్ tan x కూడా మనం డిఫరెన్షియేషన్ అప్లై చేస్తున్నాం. ఓకే, చూసినట్టయితే సో ఏమొచ్చిందో అదే రాసుకుంటాను, 1/sec x ప్లస్ tan x. సో dy dx ఆఫ్ sec x, dy dx ఆఫ్ sec x
secant x into tan x. Okay, d by dx of secant x into tan x, d by dx of tan x secant square x, అంతేనా? d by dx of tan x secant square x. బాగా గమనించండి, d by dx of secant x into tan x ప్లస్ d by dx of tan x secant square x. ఇక్కడ secant x ఉంది, ఇక్కడ secant x ఉంది, కాబట్టి secant x అని ఏం చేస్తాను, కామన్ తీసేస్తాను బయటికి. సో secant x అని బయటికి తీసేస్తే 1 ఇంటూ ఈ పైన న్యూమరేటర్ కింద రాసుకోవచ్చు కదా, దీన్ని పైన రెండు న్యూమరేటర్లోనే ఉన్నాయి కాబట్టి secant x అని నేను బయటికి తీసాను అనుకోండి, ఎంత వస్తుంది, tan x ప్లస్ secant x by secant x by secant x ప్లస్ tan x. గమనించండి, పైన secant x ప్లస్ tan x ఉంది, కిందన secant x ప్లస్ tan x ఉంది, కాబట్టి రెండు ఏమవుతాయి, క్యాన్సిల్ చేసేయచ్చు కదా. సో ఆన్సర్ ఎంత వస్తుంది, secant x వస్తుంది. secant x విల్ బి ద ఆన్సర్. సో ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటి, d by dx of log x 1 by x అవుతుంది, d by dx of log x 1 by x. ఇంకొక రెండు ఫార్ములాస్ యూజ్ చేసాం, అవి ఏంటంటే పక్కన రాసేస్తాను, ఇక్కడ రాసేస్తాను చూడండి. సో యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటంటే d by dx of secant x యూజ్ చేశాను, d by dx of secant x is equal to secant x into tan x. ఓకే, తర్వాత ఇంకొకటి యూజ్ చేసా, d by dx of tan x అనుకుంటా, d by dx of tan x is equal to secant square x. సో ఈ రెండు ఫార్ములాస్ నేను యూజ్ చేశాను, రెండు కదమ్మా మొత్తం మూడు. సో ఇది ఒక ఫార్ములా ఇక్కడే ఉంది కదా, d by dx of log x, సో 1 by x ఇది రావడానికి నేను ఇక్కడ ఉండే ఫార్ములాని యూజ్ చేసుకున్నాను. తర్వాత d by dx of secant x into tan x రావడానికి నేను ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నాను. నెక్స్ట్ secant square x ఇది రావడానికి నేను ఈ ఫార్ములాని యూజ్ చేసుకున్నాను, d by dx of tan x secant square x. ఓకేనా, అది లెక్క. సో దట్ ఈస్ ద మోడల్, అనదర్ మోడల్ అనమాట. సో నెక్స్ట్ y ఈక్వల్ టు log tan e power x. సో ఇప్పటివరకు మనం రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేషన్ ఏ విధంగా వేసామో చూసాం, కానీ ఇక్కడ మూడు ఫంక్షన్స్ వచ్చినాయి. అమ్మ మీరు బాగా గమనించండి, ఇది UVW అవ్వదు, మూడు ఫంక్షన్స్ వేరుగా లేవు, ఒక ఫంక్షన్లోనే మూడు ఫంక్షన్స్ ఇచ్చాడు. ఓకే, f of g of h of x, ఓకే, f of g of h of x. సో త్రీ ఫంక్షన్స్, త్రీ వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ ఓన్లీ వన్ ఫంక్షన్, ఒక ఫంక్షన్లో త్రీ వచ్చినాయి. ఓకే, అంటే f of x, g of x, h of x కాదు అది. ఓకేనా, త్రీ ఫంక్షన్స్ కాదు అది, మూడు విడివిడిగా లేవు, ఒక ఫంక్షన్లోనే మూడు వచ్చినాయి. సో log x tan x e power x, log x tan x e power x. ఓకేనా, సో ఒక ఫంక్షన్లోనే మూడు వచ్చినాయి. దీన్ని మనం ఏ విధంగా చేస్తామో చూడండి. సో అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x, dy by dx ఈజ్ ఈక్వల్ టు dy by dx ఆఫ్, సో వచ్చిన దానికి మనం ఆన్సర్ రాసుకోవడమే, log ఆఫ్ tan e power x. సో dy by dx ఆఫ్ log x ఫార్ములా ఏంటి, 1 by x, 1 by tan e power x. ఇక్కడ వరకు అయింది. తర్వాత మళ్ళీ ఈ ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి డిఫరెన్షియేషన్ చేయాలి కదా, కాబట్టి dy by dx ఆఫ్ tan e power x. సో వరుస చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఏం చేయట్లేదు. ఇదిగోండి dy by dx ఆఫ్ log x అంటే 1 by x ఫార్ములా తెలుసు. సో ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, సిన్స్ dy by dx ఆఫ్ log x ఈజ్ ఈక్వల్ టు 1 by x. సో ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, tan e power x ఉంది, tan e power x వేసాను. సో ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ అప్లై చేస్తాను. ఓకేనా, ఈ ఫార్ములా యూజ్ చేశాను. నెక్స్ట్ 1 by tan e power x ఇంటూ dy by dx ఆఫ్ tan x, dy by dx ఆఫ్ tan x ఇందాకే చెప్పాం, secant square x, secant square e power x.
ఓకే, సీకెన్ స్క్వేర్ ఎక్స్. మళ్ళీ సీకెన్ స్క్వేర్ ఎక్స్లో ఉన్నదానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి కదా, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, tan ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్. ఓకే, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఎక్స్ ప్లేస్లో ఉన్నదానికి మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. సో ఎంత వచ్చిందో చూద్దాం. 1/tan ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెన్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, ఈ పవర్ ఎక్స్. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అవుతుంది? sin x బై కాస్ ఎక్స్ కదా, 1/cos x, కాస్ ఎక్స్ పైకి వెళ్తుంది. సరే, ఇంకా సింప్లిఫై చేసి చూద్దాం. దీన్ని tan ఈ పవర్ ఎక్స్ అంటే sin ఈ పవర్ ఎక్స్ బై కాస్ ఈ పవర్ ఎక్స్ రాయచ్చు కదా. సో tan ఈ పవర్ ఎక్స్ని ఇక్కడే రాసుకుంటాను, ఎందుకు ఒక స్టెప్ కలిసి వస్తుంది నాకు. 1/tan ఈ పవర్ ఎక్స్ని sin ఈ పవర్ ఎక్స్ బై కాస్ ఈ పవర్ ఎక్స్ రాయచ్చు కదా, sin ఈ పవర్ ఎక్స్ బై కాస్ ఈ పవర్ ఎక్స్. ఓకే, సో ఈ కాస్ ఈ పవర్ ఎక్స్ బై sin ఈ పవర్ ఎక్స్ అంటే ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా, రివర్స్ అవుతుంది కదా, రివర్స్ అవుతుంది కాబట్టి కాస్ ఈ పవర్ ఎక్స్ బై sin ఈ పవర్ ఎక్స్ అవుతుంది ఇంటూ ఇది చూడండి ఒకసారి, సీకెన్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్, సీకెన్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ అంటే 1/cos స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ రాయచ్చా ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో ఈ కాస్ ఈ పవర్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి ఆన్సర్ నేనేం రాసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ బై sin ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఈ పవర్ ఎక్స్ రాసుకోవచ్చు కదా. సార్ ఇవన్నీ ఎందుకు, మాకు ఎక్కడితోనే చాలు అనుకుంటే కనుక ఇదే ఆన్సర్ కింద రాసేసుకోవచ్చు. 1/tan ఈ పవర్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, 1/tan ఈ పవర్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఎక్స్. ఇలాగన్నా ఆన్సర్ రాయొచ్చు, లేకపోతే ఇక్కడ వరకు సింప్లిఫై చేసినా సరే ఆన్సర్ రాయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో ఇక్కడ నేను యూజ్ చేసిన ఫార్ములాలు ఏంటి, డివైడ్ ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, తర్వాత డివైడ్ ఎక్స్ ఆఫ్ tan ఎక్స్ సీకెన్ స్క్వేర్ ఎక్స్, ఎక్స్ ప్లస్లో ఈ పవర్ ఎక్స్ ఉంది అంతే. ఓకే, సీకెన్ స్క్వేర్ ఎక్స్, తర్వాత డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్, డివైడ్ ఎక్స్ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ అన్నట్టు. ఓకేనా? సో 3 ఫార్ములాస్ యూజ్ చేశాను ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేయడానికి. ఓకే, నెక్స్ట్, సో ఎంత తక్కువ స్పేస్లో చేయడం కష్టం కాబట్టి దీన్ని నేను అరేంజ్ చేసుకుంటాను. బ్యాక్కి ఫ్లిప్ చేసి చూసుకోండి, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. పాస్ చేసి యూ కెన్ మేక్ దట్ ఆన్సర్. సో డివైడ్ బై డిఎక్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు, ఏదైతే ఇచ్చాడు ఇక్కడ. సో అప్లై డిఫరెన్షియేషన్ ఆన్ బోత్ సైడ్స్. డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ప్లస్ వై క్యూబ్ మైనస్ 3xy is equal to d by dx of 0. Apply differentiation on both sides with respect to x. Okay, so d by dx of x cube 3x square plus d by dx of y cube 3y square with respect to x చేస్తున్నాం కాబట్టి dy by dx ఉంటుంది. ఓకే, మైనస్ 3 ఇంటూ, సో ఇది యూవి ఫార్ములాలో ఉంది, గమనించండి బాగా, xy రెండు ఫంక్షన్స్ కాబట్టి యూవి ఫార్ములా నేను డైరెక్ట్ అప్లై చేసేస్తాను. సో u ఇంటూ డి బై ఎక్స్ ఆఫ్ వి అంటే ఎక్స్ ఇంటూ డివై బై డిఎక్స్ ప్లస్ వై ఇంటూ డివై ఎక్స్ ఆఫ్ ఎక్స్ 1 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. బాగా గమనించండి మళ్ళీ ఇంకొకసారి. సో డివై ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ 3x స్క్వేర్, డివై ఎక్స్ ఆఫ్ వై క్యూబ్ 3y స్క్వేర్ ఇంటూ 3y డివై బై డిఎక్స్, ఎందుకంటే మనం విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తున్నాం కాబట్టి 3y స్క్వేర్ ఇంటూ డివై బై డిఎక్స్ ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ మైనస్ 3 అనేది కాన్స్టెంట్ ముందుకు రాసేసుకున్నాను, ఇది యూవీ ఫార్ములాలో ఉంది xy. సో u ఇంటూ ఎక్స్ ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ వి అంటే డివై బై డిఎక్స్ ప్లస్ వి ఇంటూ అంటే y ఇంటూ డివై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ 1. ఓకేనా? సో డివై బై డిఎక్స్ ఉన్న వాటిని అటువైపు పంపించేస్తాను, కాన్స్టెంట్ని ఇటువైపు ఉంచుకుంటా, అంతే నేను చేయగలిగింది. చూద్దాం. 3x స్క్వేర్ ఈజ్ ఏ కాన్స్టెంట్ హియర్,
ప్లస్ 3y² ఇంటూ dy/dx మైనస్ 3x ఇంటూ dy/dx మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ కాన్స్టెంట్ని అటువైపు పంపించేస్తే ఏం మిగులుతుంది ఇక్కడ 3y² ఇంటూ dy/dx మైనస్ 3x ఇంటూ dy/dx ఈజ్ ఈక్వల్ టు 3y మైనస్ 3x². 3y మైనస్ 3x², ఎందుకంటే మైనస్ 3y అటేపుకి వెళ్తే ప్లస్ 3y అయింది, ప్లస్ 3x² అటేపుకి వెళ్తే మైనస్ 3x² అయింది. సో 3 కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు బోత్ సైడ్స్. సో చేద్దాం. సో dy/dx కాన్స్టెంట్ తీస్తాను అనుకోండి, dy/dx. సో 3 కూడా ఇక్కడ కాన్స్టెంట్ ఉంది. సో 3 ఇంటూ dy/dx కాన్స్టెంట్ తీసేస్తే లోపల ఏం మిగులుతుంది, y² మిగులుతుంది మైనస్ x మిగులుతుంది. y² మైనస్ x. 3 ఇంటూ dy/dx బయటికి తీస్తాం కదా, ఓకే, ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసేస్తే ఇక్కడ ఏం మిగులుతుంది, y² మైనస్ 3x². సో 3 గెట్స్ క్యాన్సిల్. dy/dx మాత్రమే కొనుక్కోమన్నాడు కదా, మిగిలింది అవతల పంపించేస్తాను. సో ఆన్సర్ విల్ బి dy/dx ఈజ్ ఈక్వల్ టు y² మైనస్ 3x² బై y² మైనస్ x. y² మైనస్ x అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, y² మైనస్ 3x² బై y² మైనస్ x. దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 14th ప్రాబ్లం. 14th ప్రాబ్లం ఏంటంటే f(x) ఈక్వల్ టు 2x² ప్లస్ 3x మైనస్ 5. అబ్బో, f(x) ఈక్వల్ టు 2x² ప్లస్ 3x మైనస్ 5. (2x² plus 3x minus 5). f(x) equal to 2x² plus 3x minus 5. Then find f dash of 0. అబ్బో, ఏం కనుక్కోవాలంటే ఇటుకి f dash of 0 plus 3f dash of 1 ఏదో ఇచ్చాడు. 3f dash of minus 1, f dash of 0 plus 3f dash of minus 1. ఓకే, 3f dash of minus 1. ఈ 2 వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదే ఈ వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. దెన్ ఫైండ్. సో ఎంత వచ్చిందో చూద్దాం. సో ముందు నేను f dash of x ఫైండ్ అవుట్ చేస్తే f(x) ఇచ్చాడు కాబట్టి గివెన్ దట్ f(x) ఈజ్ ఈక్వల్ టు 2x² ప్లస్ 3x మైనస్ 5. ఇదే కదా. సో f dash of x ఎంత అవుతుంది, f dash of x ఈజ్ ఈక్వల్ టు, సో 2 ఇంటూ x² కాబట్టి 2x అవుతుంది, ప్లస్ 3 ఇంటూ dy/dx ఆఫ్ x 1 అవుతుంది, మైనస్ 0 కదా. dy/dx ఆఫ్ 5 కాన్స్టెంట్ 0, dy/dx ఆఫ్ x² 2x, dy/dx ఆఫ్ x 1, dy/dx ఆఫ్ కాన్స్టెంట్ 0. సో f dash ఆఫ్ x ఎంత వచ్చింది, f dash ఆఫ్ x వాల్యూ ఎంతమా, 4x ప్లస్ 3. సో మన క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు, f dash ఆఫ్ 0 ఇచ్చాడు, ఫైండ్ అవుట్ చేయాలి. f dash ఆఫ్ మైనస్ 1, ఇవి రెండింటిని నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో f dash ఆఫ్ 0, సో x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తాను అంతే. f dash ఆఫ్ 0 ఎంత, సో f dash ఆఫ్ 0 x వాల్యూ బదులు 0 నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే 4 ఇంటూ 0 ప్లస్ 3. సో ఎంత అవుతుంది, 3. సో f dash ఆఫ్ 0 వాల్యూ ఎంత, 3. నెక్స్ట్ f dash ఆఫ్ మైనస్ 1, f dash ఆఫ్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4 ఇంటూ మైనస్ 1 ప్లస్ 3. అంటే x వాల్యూ బదులు మైనస్ 1 పెట్టుకుంటాను అంతే. f dash ఆఫ్ మైనస్ 1, x బదులు మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మైనస్ 4 ప్లస్ 3, మైనస్ 4 ప్లస్ 3 అంటే ఎంత వస్తుంది, మైనస్ 1 వస్తుంది. ఓకే, సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడో దాంట్లో నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటాను ఈ వాల్యూస్ని.
జస్ట్ మిస్ అయిపోను ఫోన్ ఈరోజు, నో ప్రాబ్లం. సో క్వశ్చన్ ఇచ్చింది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీంతో. ఎఫ్ డాష్ ఆఫ్ జీరో ప్లస్ 3 f'(-1). సో వాల్యూ ఎంత వచ్చిందో నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాను. f'(0) వాల్యూ ఎంత ఇక్కడ 3 ప్లస్ 3 ఇంటూ f'(-1). f'(-1) వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ -1 కదా, ఇది -1, ఇది 3. ఈ రెండు వాల్యూస్ని నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నాను. ప్లస్ 3 ఇంటూ f'(-1) వాల్యూ -1. సో ఆన్సర్ ఎంత 3 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 మైనస్ 3. సో ఆన్సర్ ఎంత వచ్చింది 0. సో f'(0) ప్లస్ 3f'(-1) వాల్యూ ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటంటే f(x) = 1 + x² ప్లస్ 1 + x + x² ప్లస్ x⁴ ప్లస్ అండ్ సో ఆన్ x⁴100. దెన్ ఫైండ్ f'(1). f'(1)ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో f'(x) ఫైండ్ అవుట్ చేద్దాం ఇందాకలాగే. సో f'(x) = d/x ఆఫ్ కాన్స్టెంట్ 0 ప్లస్ d/x ఆఫ్ x 1 ప్లస్ d/x ఆఫ్ x² 2x తర్వాత d/x ఆఫ్ x³ ఉంటుంది కదా 3x² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ x⁴100 అంటే n ఇంటూ x⁴n-1 అంటే 99 వస్తుంది. సో 100 ఇంటూ x⁴99. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, d/dx ఆఫ్ x⁴n = n ఇంటూ x⁴n-1 అనే ఫార్ములాను మనం ఇక్కడ యూజ్ చేసాం. ఓకే, n ఇంటూ x⁴n-1. సో దీని ప్రకారం మనం 100కి అయితే 100 ఇంటూ x⁴100-1 సో 99. సో f'(x) ఫైండ్ అవుట్ చేసాం. సో f'(1) వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. f'(1) కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో 0 వేసుకున్న వాళ్ళు ఏ పైన ఒకటే 1 ప్లస్ 2 ఇంటూ x బదులు ఎంత పెట్టాలి 1 ప్లస్ 3 ఇంటూ 1² ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 100 ఇంటూ 1^99. సో ఎంత వచ్చింది ఇది 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 ప్లస్ అప్ టు సో ఆన్ 100. సో ఫస్ట్ 100 డిజిట్స్ యొక్క సమ్ వాడికి కావాలి f'(1). ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా ఏంటి, ఇక్కడ నేను యూజ్ చేసే ఫార్ములా సమ్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. సో మొదటి n సహజ సంఖ్యల మొత్తం. సో n కాబట్టి n ఇంటూ n+1/2 ఫార్ములా మీకు తెలుసు, n ఇంటూ n+1/2. ఈ ఫార్ములాని నేను ఇక్కడ యూజ్ చేస్తాను. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది 100 ఉంది కాబట్టి f'(1) = 100 ఇంటూ n ఇంటూ n+1 కదా, 100 ఇంటూ 100+1 ఎంత అవుతుంది 101/2. సో ఇది 100లో 50 టైమ్స్ అనుకుంటా పోయేది. సో ఆన్సర్ ఎంత అవుతుంది 50 ఇంటూ 101 దట్ ఈక్వల్ టు 5050 ఆన్సర్ అవుతుంది. సో 505 5050 5050 ఆన్సర్ అవుతుంది. సో f'(1) వాల్యూ అంతా 5050. సో ఇదనమాట ఆన్సర్. ఓకేనా. ఓకే అమ్మా, ఈ ప్రాబ్లంతో మనం ఈ సెషన్ క్లోజ్ చేద్దాం. ఆ బాక్స్లో ఇచ్చింది మీరు చేయడానికి ట్రై చేద్దరు కానీ సేమ్ మోడల్ ఈ మోడల్లోదే అది కూడా. సో x = log t plus sin t, y = e⁻t plus cos t, e⁻t plus cos t. దెన్ ఫైండ్ dy/dx. ఓకే, dy/dx వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడో చూద్దాం. సో టీలో ఫంక్షన్ ఉంది, ఇది కూడా టీలో ఫంక్షన్ ఉంది కాబట్టి dy/dx ఫైండ్ అవుట్ చేస్తాను. dx/dt dy/dt ఫైండ్ అవుట్ చేసి రెండింటిని ఒకదాని మీద ఒకటి డివైడ్ చేస్తే కనుక dy/dx వస్తుంది. ఓకే, డిఫరెన్షియేట్
ఎక్స్ విత్ రెస్పెక్ట్ టు టీ ఆన్ బోత్ సైడ్స్. సో డిఎక్స్ బై డిటీ, ఎందుకంటే ఫంక్షన్ టీలో ఉంది కదా కాబట్టి డిఎక్స్ బై డిటీ చేస్తున్నాను విత్ రెస్పెక్ట్ టు టీ. డిఎక్స్ బై డిటీ, డి బై డిటీ ఆఫ్ లాగ్ టీ 1/t, డి బై ఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ 1/x, డి బై డిటీ ఆఫ్ లాగ్ టీ 1/t ప్లస్ డి బై డిటీ ఆఫ్ సైన్ టీ కాస్ టీ. ఓకే, సో డిఎక్స్ బై డిటీ వచ్చింది నాకు. సో నేను ఇక్కడ యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, డి బై డిఎక్స్ ఆఫ్ log x is equal to 1/x and d by dx of sin t, sorry sin x కదా xలో కాబట్టి sin x cos x. సో ఈ రెండు ఫార్ములాలని నేను ఇక్కడ యూజ్ చేశాను. ఓకే, d by dx of log x 1/x, d by dt of log t 1/t, d by dt of sin t cos t, d by dx of sin x cos x కదా, d by dt of sin t cos t అయింది. అలాగే dy by dt కూడా ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఈ ఈక్వేషన్ నేను స్టార్ అనుకుంటాను. సో dy by dt of e power t, సో e power t, dy by dt of cos t minus sin t. ఓకే, ఇక్కడ నేను యూజ్ చేసిన రెండు ఫార్ములాస్ మళ్ళీ రాస్తున్నాను చూడండి. dy by dx of e power x is equal to e power x, అలాగే dy by dx of cos t cos x minus sin x, dy by dx of cos x minus sin x. ఈ రెండు ఫార్ములాని నేను ఎక్కడ యూజ్ చేశాను. dy by dx, dy by dt of e power t, dy by dt of cos t minus sin t. సో దీన్ని డబల్ స్టార్ అనుకుంటాను. సో నాకు కావాల్సింది ఏంటిది, dy by dx కావాలి అంతేనా. సో వాట్ డూ ఐ నీడ్, ఐ నీడ్ dy by dx. సో ఏం చేస్తాను, dy by స్టార్ డబల్ స్టార్ బై స్టార్ వేసుకుంటాను అంతేనా. సో ఈక్వేషన్ డబల్ స్టార్ బై స్టార్ ఎంప్లాయిస్. డబల్ స్టార్ ఏంటిది మనకు తెలిసినంత వరకు. సో చెరిపేసి మళ్ళీ రాస్తాను ఎందుకు వచ్చింది. డబల్ స్టార్ ఏంటి, dy by dt, dy by dt బై dx బై dt. సో డినామినేటర్లో dt క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏం మిగిలింది, dy by dx మిగులుతుంది, dy by dx. ఈ వాల్యూనే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో dy by dt వాల్యూ ఎంత, e power t మైనస్ sin t బై dx by dt వాల్యూ ఎంత, 1/t ప్లస్ cos t. సో టీని ఎల్సిఎం తీస్తే ఎంత అవుతుంది, సో e power t మైనస్ sin t బై, సో టీని ఎల్సిఎం తీసాను అనుకోండి, చేస్తే ఎంత అవుతుంది, 1 ప్లస్ t cos t వస్తుంది. సో ఈ టీ పైకి రెసిప్రోకల్ చేసి రాయొచ్చు కదా నేను. సో కిందన ఈ డినామినేటర్లో ఉన్న టీని నేను రెసిప్రోకల్ చేసి పైకి రాయొచ్చు. సో వాట్ విల్ బి ద ఆన్సర్, సో టీ ఇంటూ ఈ పవర్ టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ sin t బై 1 ప్లస్ t cos t అనమాట ఆన్సర్. ఓకేనా. టీ ఇంటూ ఈ పవర్ టీ ఏం లేదు, ఈ కిందనున్న డెనామినేటర్ని పైకి రాసుకున్నాను అంతే. టీ ఇంటూ ఈ పవర్ టీ మైనస్ sin t బై 1 ప్లస్ t cos t అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సేమ్ యాజ్ ఇట్ ఈస్. దీనికి కూడా మీరు ఏం చేస్తారో, ఇది కాన్స్టెంటే, పెద్ద కంగారు పడక్కర్లేదు. సో dx బై dt చేస్తారు, dy బై dt చేస్తారు. సో dy బై dt బై dx బై dt చేస్తే dy బై dx వాల్యూ వస్తుంది. సో ఆన్సర్ చెప్పేస్తాను, చేయండి, ట్రై చేయండి. ఓకే, దీనికి ఆన్సర్ sin t కదా, కాస్ట్ ఇచ్చాను. ఓకే,
ఆన్సర్ dy/dx ఈజ్ ఈక్వల్ టు tan t వస్తుంది. సింప్లిఫికేషన్స్ ఉంటాయి, tan t వస్తుంది. ఓకేనా? సో బై నౌ అంటే ఈ క్వశ్చన్ ఎక్కడ వరకే, దీనికి మీకు సంబంధం లేదు. ఓకేనా? సంబంధం లేదంటే ఉంది, మీరే ప్రాబ్లం అది చేయాలి. ఓకేనా? సో దిస్ ఈజ్ ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఈ సెషన్ దీంతో ఎండ్ చేస్తున్నాం. ప్రాబ్లమ్స్ అన్నీ 16 ప్రాబ్లమ్స్ నేను చెప్పడం జరిగింది. లాస్ట్ వన్ మీరు చేయడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కామెంట్ ఇన్ ద కమెంట్ సెషన్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మీరు ఈ వీడియో లైక్ చేసినట్టయితే కనుక, అదే ఒకవేళ ఓకే అయితే కనుక లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పంపించాలి, వాళ్ళు కూడా చూస్తారు అనుకుంటే కనుక షేర్ చేయండి వాళ్ళకి కూడా. ఇంకా మా నుంచి వీడియోస్ ఇంకా బాగా చూడాలి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. నడునే పోచేస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.